ఇప్పుడే కొడతా రాపిస్తారా అది ఈ వారం 10 రోజుల్లోనే ఇలాంటి ఇన్సిడెంట్లు ఒక 4 జరిగినాయి. ఒక వ్యక్తి ఏమో ఆటో మీద ఏదో రాశాడని ఒక హిందువు ఒక ముస్లిం వచ్చి గొడవ చేస్తున్నాడు. అండ్ ఆల్సో ఒక మీడియా ఛానల్లో ఒక హిందువు ఇంకో హిందువుని కొడుతున్నాడు. సో బేసికల్ ఎప్పుడు కూడా ఇలాంటి గొడవలు ఒక మతాన్ని నమ్ముకున్నాడో లేకపోతే నువ్వు మా దేవుడిని ఏదో అంటావా అని రిలీజియస్ పర్సన్ ఎందుకు ఎప్పుడు గొడవ చేస్తుంటాడు. ఎప్పుడు కూడా ఒక రేషనల్ పర్సన్ వచ్చి ఎమోషనల్గా గొడవ చేసింది ఎక్కడా లేదు. కానీ ఎందుకు ఎప్పుడు ఒక మతాన్ని నమ్ముకునే వ్యక్తి తన దాన్ని నిజమని ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు మిగతా వాళ్ళని కొడుతుంటాడు, మిగతా వాళ్ళ మీద హింస చేస్తూ ఉంటాడు. ఎందుకలా? మా దేవుళ్ళు గొప్పవారు, అల్లా మాత్రమే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడు. ఎందుకంటే ఒక హేతువాది ఒక నాస్తికుడు ఎప్పుడు కూడా ఏదో ఒక మతం ఐడెంటిటీనో ఒక కులం ఐడెంటిటీనో తన ఐడెంటిటీగా మార్చుకోడు. తను దేన్ని పూసుకోడు. తన సొంత తెలివితో ఆలోచిస్తాడు. హిందూగా అన్యాయం జరిగినా, ముస్లింకి అన్యాయం జరిగినా, క్రిస్టియన్కి అన్యాయం జరిగినా సమంగా కొట్టిపడేస్తాడు. తను ఆలోచిస్తాడు. ఎప్పుడు కూడా ఎదుటి వాడిని లాజిక్తో కొడదామని చూస్తాడు. అంతేగాని ఎమోషన్గా గొడవలు చేసి చేసుకోడు. తను ఎమ్మటిని అర్థం చేసుకుంటాడు. ఒక పొలిటీషియన్ పొలిటికల్ సభకు వచ్చి డెవలప్మెంట్ గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి, విద్యా వ్యవస్థ గురించి, ఆరోగ్య వ్యవస్థ గురించి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ గురించి మాట్లాడకుండా హిందూ ముస్లిం గురించి, మతం గురించి, కులం గురించి, గుడ్ల గురించి, మసీదుల గురించి మాట్లాడుతున్నాడంటే ఆ రాజకీయ నాయకుడు ఏదో దాస్తున్నాడు జనాల ముందు. ఆ రాజకీయ నాయకుడు చెప్పాల్సింది చెప్పకుండా జనాల్ని డైవర్ట్ చేస్తున్నాడు అని అర్థం చేసుకుంటాడు ఒక రేషనలిస్ట్. రాజకీయ నాయకుడు తలుచుకుంటే హిందూ ముస్లిం గొడవలు లేకుండా చేయగలడు. ఒక రాజకీయ నాయకుడు తలుచుకుంటే మత విద్వేషాలు లేకుండా చేయొచ్చు. కానీ ఆ రాజకీయ నాయకుడు ఎప్పుడు చేయడు. ఒక పార్టీ ఏమో మేము హిందువుల కోసం ఉన్నామంటారు, ఒక పార్టీ ఏమో మేము సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామంటారు, ఒక పార్టీ ఏమో మంది ముస్లిం పార్టీ అంటారు, ముస్లింలు ఎవరు హిందూకి ఓట్లు వేయకూడదు అంటారు. అందుకే ఇప్పుడున్న సమాజంలో రోజుకు ఒక గొడవ జరుగుతుంది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ పేరుతో. విచిత్రం ఏంటంటే ఇలాంటి గొడవల్లో పాలు పంచుకున్నాడేమో దేశభక్తుడు, ఇలాంటివి వద్దు దేశానికి అభివృద్ధి కావాలి అనేవాడేమో యాంటీ నేషనల్ అయిపోతున్నాడు. అండ్ ఫైనల్లీ ఒక వ్యక్తి రేషనల్గా మారడం అనేది అంత ఈజీ కాదు. ప్రతి వ్యక్తి రేషనాలిటీని అఫోర్డ్ చేయలేడు. రేషనాలిటీని కనుక నువ్వు అఫోర్డ్ చేయాలంటే నీకు ఏదైతే నువ్వు పుట్టుకతో వచ్చిన ఐడెంటిటీస్ అనుకుంటున్నావు చూసావా, వాటన్నిటిని వదిలేయాలి. వాటన్నిటిని వదిలేసి వాటిని క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. బట్ మనుషులకి అంత ధైర్యం లేదు. మనుషులు ఏ కాడికి గొర్రెల్లాగా మందలో కలిసిపోయి నడవడానికి ఇష్టపడుతుంటారు.